జింకే కాదు. Watch our web series Constable Kanakam streaming now only on ETV Win app. నేను ఒక పేదింటమ్మాయిని, దయచేసి నన్ను వదిలేయండి. నేను వెళ్ళిపోతా. మీ గురించి కూడా ఎవరికి చెప్పను. నన్ను కిడ్నాప్ చేయడం వల్ల మీకు ఒక్క రూపాయి కూడా రాదు. అన్నా, ఒక్క రూపాయి కూడా రాదంటన్నా. అన్నా, దయచేసి నన్ను వదిలేయండి అన్నా. అన్నా ప్లీజ్ అన్నా, దయచేసి నన్ను వదిలేయండి అన్నా. రే, కట్లిప్పేయండి రా, వెళ్ళిపోతుందంట. మాకెవరిని తీసుకురమ్మని చెప్పారో వాళ్ళనే తీసుకొచ్చాం. కానీ నువ్వు ఎక్కువ నాటకాలు వేయకు. ఇక్కడి నుంచి ఒక్క అడుగు కూడా బయటికి వెళ్ళావు. వెయ్యాలని ట్రై చేశావో ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. చుట్టూ నా మనుషులే ఉంటారు. ఇక్కడికి మనిషి మాట దేవుడు ఎరుగు. ఒక్క పురుగు కూడా రాలేదు. రేయ్, దీన్ని లోపలికి తీసుకెళ్లి గదిలో కట్టిపడేయండి. వద్దు, వదిలేయండి, మీకు దండం పెడతానన్నా. రేయ్, తీసుకెళ్లి లోపల కట్టేయండి రా. వదిలేయండి అన్నా. రావే, రమ్మంటుంటే వదిలేయండి. ప్లీజ్ వదిలేయండి. నన్ను వదిలేయండి, నన్ను వెళ్ళనివ్వండి. ప్లీజ్ వదిలేండి. ఎవరైనా ఉన్నారా? నన్నెందుకు తీసుకొచ్చారు? ఇదెవర్రా? పిట్ట కొంచెం కోత ఘనం అన్నట్లు అంతలా అరుస్తుంది. చెవులు చిల్లులు పడిపోతున్నాయిరా. అవును బాయ్. మీకే చెప్తున్నది. హలో అన్నా, నేను కేశవాని మాట్లాడుతున్నా. చెప్పు కేశవ్. అన్నా, ఆ అమ్మ ఆపరేషన్ రేపు పెట్టుకున్నామన్నా. 2 లక్షలు అవుతుందంటున్నారన్నా. సరే, నేను ఒక లొకేషన్ షేర్ చేస్తాను, అక్కడికి వచ్చి డబ్బు తీసుకెళ్ళు. థ్యాంక్స్ అన్నా, ఇప్పుడే బయలుదేరి వస్తున్నా అన్నా.
జీవితాంతం కలిసే ఉందాం అనుకున్నాం. మర్చిపోయావా? బావా వదులు బావా. జీవితాంతం అంటే ఏంటో తెలుసా? జీవించినంత వరకు, అది ముగిసిన తర్వాత కూడా అని. చచ్చిపోదాం వసుంధర, చచ్చిపోదాం. బావా వెలుగంటూ వస్తుందా, వెనకటి రోజొస్తుందా, కలిసుండే వీలుందా, కన్నీటికి ఆ బలముందా? సుజా, అత్తయ్య తిన్నారా? లేదు, టాబ్లెట్ వేసుకోవాలని ఇప్పుడే పాలిచ్చాను. ఈ మధ్య ఎందుకో నందితమ్మ చాలా కలవరంగా ఉంటున్నారు. సరిగ్గా తినడం లేదు, నిద్రపోవడం లేదు. అత్తయ్య, ప్రతిసారి వసుంధర జీవితంలోకి వచ్చినట్టే ఉంటుంది, అంతలోనే దూరం అయిపోతుంది. ఇది నా దురదృష్టం అనుకోవాలో, నేను చేసిన తప్పులకి దేవుడు విధించే శిక్ష అనుకోవాలో అర్థం కావడం లేదు. ఆ శిక్ష ఏదో నాకు వేసినా బాగుండేది. పాపం వసుంధర చాలా అమాయకురాలత్తయ్య. ఇప్పటి వరకు తను చాలా కష్టాలు పడింది. తనని పెళ్లి చేసుకుని ఏ లోటు లేకుండా చూసుకుందాం అనుకున్నాను. కానీ ఎప్పుడూ ఏదో ఒక ఆటంకం. తనకే ఎందుకు ఇలా జరుగుతుందత్తయ్య? ఒక్కరోజు తనతో సంతోషంగా గడిచింది అంటే పక్కరోజు ఏదో ఒక గండం. ఎస్టేట్లో గుడికి వెళ్ళింది, తర్వాత కనిపించలేదు. ఎవరో కిడ్నాప్ చేశారని అనుమానం. కానీ వాళ్ళు ఎందుకు చేశారన్నది అర్థం కావట్లేదు అత్తయ్య. చుట్టూ ఉన్న వాళ్ళని అనుమానించలేకపోతున్నాను, అలా అని అనుమానించకుండా ఉండలేకపోతున్నాను. ఎక్కడో ఒక మూల అమ్మ మీద కూడా అనుమానం వస్తుంది అత్తయ్య. వసుంధర్ని కిడ్నాప్ చేసిన గ్యాంగ్ వైజాగ్లో వెహికల్ బుక్ చేసుకుని వచ్చారు.